వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ సిటీ చుట్టుపక్కల ఉన్న పేదల భూములను కబ్జా చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. కోచ్ ఫ్యాక్టరీ హామీని నెరవేర్చని బీజేపీకి ఓటేయొద్దన్నారు. ఆరూరి రమేష్ గుజరాత్ బ్యారగాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. రేపు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని చెప్పారు సుధీర్ కుమార్. మాయమాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడమే కాకుండా 10 ఏళ్ల నుంచి కేంద్రం నుండి కనీసం విభజన చట్టాలు అమలు చేయని బీజేపీ పార్టీ పైన కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి కాజ్పేట్కు కోచ్ ఫ్యాక్టరీ కానీ, మహిబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా తేలేని ఇయ్యలేని నిస్సాయ స్థితిలో కేంద్రంలో బీజేపీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ 2 పార్టీల పైన ప్రజలందరూ కూడా ఓడించేదానికి కసిగా ఉన్నారు. పైపెచ్చు బీఆర్ఎస్ పార్టీ తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ను కాంగ్రెస్ బీజేపీ కొనుగోలు చేసింది. అమ్ముడు పోయినటువంటి కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల పైన కూడా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. బ్రహ్మాండంగా మా అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. దగ్గర కడియం శ్రీహరి గారి విషయంలో ఒక్క మాట చెప్పదలుచుకున్నారు. వారు పోటీ చేయమని పార్టీ నుంచి ఇచ్చినప్పుడు నేను మన పార్టీ 3వ స్థానంలో ఉన్నది, నా బిడ్డను పెట్టి నేను త్యాగం చేసి పోరాటానికి వస్తున్నా అని మాట్లాడినాడు. కానీ ఇంట్లోకెళ్ళి అందులోకి మారినా ఆయన స్థానం మారలే, ఇవాళ కూడా 3వ స్థానంలో ఉన్నాడనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఆయన పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ 1వ స్థానానికి వచ్చింది, ఆయన 3వ స్థానానికి పోవాల్సిన దుస్థితి వచ్చింది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా వరంగల్ ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ మోసాన్ని సహించరు. పార్టీని నమ్మించి ఒప్పించి పార్టీ నుంచి అందరూ పోవడానికి కారణభూతుడైన వ్యక్తి చివరికి పార్టీకి వెన్నుపోటు పొడవడం కూడా ప్రజలు హర్షించరు. ఖచ్చితంగా తగిన విధంగా బుద్ధి చెప్తారనే మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆరూరి రమేష్ గారు ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు. వర్ధన్నపేట నియోజకవర్గం చుట్టూ భూములన్నీ ఆయనే. ఇక పార్లమెంట్కి నిలబడితే ఇక పార్లమెంట్ చుట్టూ భూములు కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది ప్రజలలోనే. కాబట్టి ఆ బీజేపీ సోదరులు కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నారు. మాకు ఓటేస్తే మహాపాతకాలు చుట్టుకుంటాయి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీకి ఓటేస్తే ఒకటి ఏంటంటే వరంగల్ ధ్వంసం చేసిపోయింది. ఇలా తెలంగాణను మొత్తమే కాదు, అదేవిధంగా వరంగల్ను కూడా విధ్వంసానికి గురైంది. ఆ విధ్వంసంలోకి వెళ్ళి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది.